మ్యాజిక్ టోపీ. నగరానికి ఎక్కువ దూరం కాని ఒకానొక పట్టణంలో కోకో ఉంటుండేవాడు. అతని ఎంతో చురుకైన పిల్లాడు. కోకో తండ్రికి నగరం నడిబొడ్డున ఒక పెద్ద టోపీల దుకాణం ఉండేది. కోకో ఒక్కడే బిడ్డ అయినప్పటికీ తండ్రి తను లేనప్పుడు కొడుకుని దుకాణంలో ఇన్ఛార్జ్ చేసి వెళ్ళిపోతుండేవాడు. కోకో మంచి అమ్మకందారుడు, లెక్కల్లో మంచి దిట్ట కూడా. ఎప్పుడూ మంచి అమ్మకాలు చేస్తుండేవాడు, మంచి లాభాల్ని సంపాదించేవాడు. కోకో తండ్రి కూడా అతని నైపుణ్యానికి అబ్బురపడుతుండేవాడు. కాని తన కొడుకు గురించి చింతించేవాడు కూడా. ఏవండి, కోకో ఈరోజు సంపాదనల గురించి చెప్పాడు. అతను బాగా చేస్తున్నాడు కదా. వాడిని ఏదో ఒకరోజు గొప్ప వ్యాపారస్తుడిగా చూడాలని ఉంది. మన పిల్లాడికి మంచి నైపుణ్యం ఉంది కారా, కానీ వాడిలో పెరుగుతున్న అహంకారం పట్ల జాగ్రత్తగా ఉండాలి. అహంకారం ఏమిటి? మంచి అమ్మకాలు చేస్తున్నాడు, అంతే కదా. మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. హలో కోకో, ఆ బౌలర్ హ్యాట్స్ ని కొన్ని చూపిస్తావా? మా నాన్నగారు నన్ను శ్మశానానికి తీసుకెళ్తున్నారు. నా బ్లాక్ సూట్ పై ఏదో ఒకటి వేసుకోవాలి కాబట్టి. బౌలర్ హ్యాట్ పెద్దవాళ్లకు. ఈ విచెస్ హ్యాట్ నువ్వు కొనుక్కొని దీన్ని శ్మశానానికి వేసుకుని వెళ్తే ఎలా ఉంటుంది? విచెస్ హ్యాట్? అది కొద్దిగా తప్పుగా ఉండదు కదా. అందులో తప్పేముంది? నువ్వు చూస్తున్న పదం చాలా వేరు మిత్రమా. అది నిజంగానే చాలా భిన్నంగా ఉంటుంది. మిగతా బౌలర్స్ హ్యాట్ కంటే కాస్త ఖరీదైనది, కానీ ఈ రోజుల్లో దీన్ని అందరూ వేసుకుంటున్నారు. ఇది కొత్త శైలి, నీకు ఇది సరిగ్గా సరిపోతుంది. ఓ సరే, అయితే ఇలారా, నేను నీకు చూపిస్తాను. చూడు నాన్న, నేను విచెస్ హ్యాట్ నమ్మేశాను. నేనెంత సంపాదించాను చూడు. ఓహ్, చివరికి ఎన్నో ఏళ్లుగా ఆ టోపీ అమ్ముడు కావడం లేదు. నువ్వు ఎవరికి అమ్మావు చెప్పు? బెన్. బెన్? నీ స్నేహితుడు బెన్నా? అతనికి ఆ విచెస్ హ్యాట్ అవసరం ఏమొచ్చింది? అతనికి లేదు, నేను ఆ అవసరాన్ని సృష్టించాను. వ్యాపారాన్ని అలాగే కదా మనం చెయ్యాలి నాన్న. వారికి ఆ అవసరాన్ని సృష్టించడమే. ఆగు, దీనిపై నాకు మంచి అభిప్రాయం కలగడం లేదు. నువ్వు ఏం చేసావో చెప్పు. అతనికి అవసరాన్ని ఎలా సృష్టించావు? అతనికి అక్కర్లేనప్పుడు. చాలా సులువు. ఆ టోపీని కొనుక్కోమని నేను వాణ్ణి ఒప్పించాను. ఏదో శ్మశానానికి వెళ్ళాలిట తన తండ్రితో కలిసి. నువ్వు ఏం చేశావు? మరణించిన వారి కోసం శ్మశానంలో ప్రార్థిస్తారు కోకో. నువ్వు ఒక చిన్న పిల్లాడిని శ్మశానానికి విచెస్ హ్యాట్ వేసుకుని వెళ్ళమన్నావా? అది ఒక శ్మశానం, కాస్ట్యూమ్ పార్టీ అస్సలు కాదు. ఇందులో అయితే ఏముంది? ఇదంతా వ్యాపారం ఒప్పందమే కదా. దాంతో నేను డబ్బు సంపాదించాను. ఇలా చూడు, 5 రూపాయలు. నువ్వు కొంచెం డబ్బు సంపాదించడం కోసం వ్యాపార ఒప్పందం చేసుకోకూడదు కదా కోకో. నువ్వు చేసే పనుల గురించి ఒకసారి నువ్వు ఆలోచించుకో. అతని తండ్రి ఇక్కడికి వస్తే ఏం చేస్తావు? తన డబ్బు వెనక్కిమ్మంటే ఏమైనా చేయగలవా? అలా అడగడం న్యాయం కాదు నాన్న. బెన్ వాళ్ళ నాన్న డబ్బు తిరిగి ఇమ్మంటే ఆయనకి మనం చాలా ఖచ్చితంగా చెప్పేద్దాం మేము ఇవ్వము అని. ఒప్పందం అంటే ఒప్పందం. బెన్ ఆ టోపీతో ఏం చేస్తాడన్నది తన ఇష్టం. ఆ చెత్త టోపీని వదిలించుకున్నందుకు నీకు సంతోషంగా ఉందనుకుంటున్నాను నాన్న. కోకో కోపంతో షాపు నుండి బయటికి నడిచి వెళ్ళిపోయాడు. తన తండ్రి ఎందుకు సంతోషంగా లేడో అర్థం కావడం లేదు. అతను మంచి లాభాన్ని సంపాదించాడు. మరోవైపున కోకో తండ్రికి కోకో పట్ల చింత పెరగసాగింది. అతను ఎలాగోలా కోకోకి అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాడు. అతని పనుల వల్ల ఎదురయ్యే పరిణామాల గురించే చెప్పాలనుకున్నాడు. ఆ రాత్రి కోకో తండ్రి ఒక తోకచుక్కని చూశాడు. తను కళ్ళు మూసుకుని తన కొడుకుకు మంచి ప్రవర్తన కోసం ప్రార్థించాడు. తన కొడుకు ఏదైనా పనిచేసే ముందు ఆలోచించాలనుకున్నాడు. ఆ నక్షత్రాలు అతని గోడు విన్నాయి. ఆ రాత్రి కోకోకి కల వచ్చింది. హలో కోకో. నేనెక్కడున్నాను?
నువ్వు ఎవరివి? నేను దేవకన్యని. నీకు బహుమతి ఇవ్వడానికి వచ్చాను. బహుమత? ఈరోజు షాప్లో నేను చేసిన తెలివైన డీల్ గురించి కదా? నాకు తెలుసు. సరే, ఇదిగో, ఇది మ్యాజిక్ క్యాప్. దీన్ని నువ్వు వేసుకుని తీసేసిన వెంటనే ఇందులో నీకు ఒక బంగారు నాణం దొరుకుతుంది. వావ్! నేను ధనవంతుణ్ణి అవుతాను. కానీ గుర్తుంచుకో కోకో, ఈ టోపీని నువ్వు 3 సార్ల కంటే ఎక్కువ సార్లు వాడితే ప్రతి నాణానికి బదులుగా 1 అంగుళం ఎత్తు తగ్గిపోతూ ఉంటావు. ఆ, అంటే బంగారు నాణాన్ని పొందిన ప్రతిసారి నేను పొట్టిగా అవుతానా? సరే, నేను ఈ మాటని గుర్తుంచుకుంటాను. దీన్ని నువ్వు తెలివిగా వాడుకో. గుడ్ మార్నింగ్ కోకో. ఆ? ఏంటి? బాగా నిద్ర పట్టిందా నీకు? అవును, నిద్రపోయాను. నన్ను చూసి పిచ్చివాడు అనుకుంటున్నావా? అది మంచిదేలే. ఓ, నా ఉద్దేశం అవును. సరే, నేను బాగానే ఉన్నాను. ధన్యవాదాలు. నేను నీకు గుర్తు చేయనక్కర్లేదు అనుకుంటున్నాను. నేను నా తప్పు కాకపోయినా నువ్వు నాపై అరుస్తూనే ఉంటావు. కోకో, ఏదో ఓ రోజుకి నీకు అర్థమవుతుందని నేను ఏది చెప్పినా అది నీ మంచికే అని నేను అర్థం చేసుకుంటున్నాను. సరే గాని మీ అమ్మ నేను ఊరికి వెళ్తున్నాము. ఈరోజు సాయంత్రానికి వచ్చేస్తాం, సరేనా? జాగ్రత్తగా ఉండు. కాని కోకో ఎలాంటి జవాబు ఇవ్వలేదు. ఇటువంటి అవకాశాన్ని అందుకోవడం ఎంత ముఖ్యమో వీరికి అసలు అర్థం కావటం లేదు. ఈ క్యాప్స్ నుండి లాభాల్ని పొందడంపై ఏకాగ్రత పెడతాను. అదే నా లక్ష్యం. ఆగు, నా మ్యాజిక్ క్యాప్! నా మ్యాజిక్ క్యాప్ ఎక్కడుంది? కోకో మంచం పైన అంతా చూశాడు, చుట్టూ చూశాడు. ఉన్నట్టుండి అతను తలగడా కింద ఏదో చూశాడు. నా మ్యాజిక్ క్యాప్! కోకో ఉత్సాహంగా తలకి పెట్టుకుని వెంటనే తీసేశాడు. టోపీ లోపల ఒక బంగారు నాణం ఉంది. కోకో ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడు నేను ఎంతో ధనవంతుణ్ణి, చాలా ధనవంతుణ్ణి. నేను మళ్ళీ చేస్తాను. త్వరగా మళ్ళీ తలపై పెట్టుకున్నాడు టోపీని. వెంటనే తీసేశాడు. అది మళ్ళీ కనిపించింది, మరో బంగారు నాణం. కోకోకి బాగా గుర్తుంది దేవకన్య చెప్పిన విషయం. ఈ టోపీని నువ్వు 3 సార్ల కంటే ఎక్కువ సార్లు వాడితే అప్పుడు ప్రతి నాణానికి బదులుగా 1 అంగుళం ఎత్తు తగ్గిపోతూ ఉంటావు. ఈ వారానికి ఇంత చాలు అనుకుంటున్నాను. అమ్మ నాన్న ఇంటికి వెనక్కి వచ్చాక నేను ఈ క్యాప్ని మళ్ళీ వాడతాను. నాకు చాలా ఉత్సాహంగా ఉంది. కోకో జాగ్రత్తగా టోపీని మడతపెట్టి డబ్బాలో పెట్టాడు. తన రోజువారీ కార్యక్రమాలు చేసుకోవడం మొదలుపెట్టాడు. అతనికి ఎంతో సంతోషంగా ఉంది. నిరంతరంగా డబ్బాలో పెట్టిన టోపీ గురించే ఆలోచిస్తున్నాడు. అతను ఏ పని చేసినా కూడా ఈ ఆలోచనలు పోవడం లేదు. నేను జుట్టు కత్తిరించుకోవాలి, కానీ నా వద్ద అసలు డబ్బులే లేవే. అయితే నేను ఇప్పుడు ఏం చెయ్యను? సరే, నేను టోపీని వాడుకోవచ్చు. అమ్మా నాన్నలు వచ్చేప్పటి వరకు ఆగాలి. వాళ్ళు కొడుకు ఎంత అదృష్టవంతుడో చూసి సంతోషిస్తారు. కానీ ఆగు, నేను చిన్నపిల్లాడిని కాదు మ్యాజిక్ ట్రిక్ చూపించడానికి, అంతే కదా. వారికి తిన్నగా డబ్బే ఎందుకు నేను చూపించకూడదు? అవును, నేను టోపీని ఇంకోసారి వాడి వారికి 3 బంగారు నాణాల్ని నేను చూపిస్తాను. కోకో అనుకున్నట్టుగానే చేశాడు. ఎంతో సంతోషంగా ఉంది 3 బంగారు నాణాలు వచ్చినందుకు. కానీ కేవలం 3 బంగారు నాణాలు చాలవు. ఇక నేను బాగా ఆలోచిస్తే నా ఫ్రెండ్స్ అందరికంటే నేను చాలా పొడుగు. 1 అంగుళం తగ్గినంత మాత్రాన నాకేమీ కాదులే. ఇక అదే జరిగింది. కోకోకి మరో నాణం బదులుగా దొరికింది. కానీ 1 అంగుళం పొడవు తగ్గాడు. చూడు, ఇదేమంత ఎక్కువ నష్టం కాదులే. ఎవరు నా పొడవు తగ్గినట్టు అసలు ఎవరు గమనించలేరు కూడా. సరే, 1, 2, 3, 4. నాకు ఇంతటితో సంతోషంగా లేదు. నా తల్లిదండ్రులు కేవలం 4 నాణాలు ఇవ్వడం చిన్నపిల్లల ఆటలా ఉంటుంది. అదే నా పొడవును నేను తగ్గించుకుంటున్నాను కాబట్టి నా అదృష్టాన్నైనా నేను పెంచుకోవాలి కదా.
అలాగే నేను చిన్నవాడిని. నేను పొడవు అవ్వడానికి నా వద్ద చాలా సమయం ఉంది. దీని ద్వారా వీలైనంత నేను సంపాదించుకోవాలి. ఫలితం గురించి ఆలోచించకుండా కోకో టోపీ ద్వారా డబ్బుని సంపాదిస్తూనే ఉన్నాడు. కొద్దిసేపటికి నేలపైన చిన్న కొండల బంగారు నాణాలు చేరాయి. ఊహూ! వీటిని చూడు, ఇది అసలైన వ్యాపారం అంటే. కొద్ది నెలల్లో నేను మళ్ళీ పొడుగైపోతాను, ఇంకా ధనవంతుడిని కూడా అవుతాను. ఆ, ఇప్పుడు నేనెంతో హాయిగా మనశ్శాంతిగా నిద్రపోతాను. కాని కోకో ఒక విషయాన్ని గుర్తించలేదు. ఆ? ఓ, ఇదేంటి? ఎన్నో ఏళ్లు పట్టింది కోకో ఇంత పొడవు కావడానికి. అతను మాత్రం కొన్ని నిమిషాల బేరంతో ముగించేశాడు. ఆగు, దీని అర్థం నా పొడవుని నేను మళ్ళీ ఎన్నేళ్లలో పొందగలను? అయ్యయ్యో అయ్యయ్యో, కాదు, నేనేం చెయ్యను ఇప్పుడు. నా పొడవు ఎలా వెనక్కి వస్తుంది? నేనేమీ చేయలేకున్నా, నేను మంచాన్ని ఎక్కలేకున్నాను. కుకీస్ తినాలంటే వంటింటి కౌంటర్ను అందుకోలేను, ఒక షాపుకు కూడా వెళ్ళలేను. అయ్యయ్యో! కోకో వేగంగా టోపీని కబోర్డ్లో నుండి బయటికి తీసి గట్టిగా ఊపాడు. దాన్ని మళ్ళీ తలపై పెట్టుకోవడానికి భయపడ్డాడు. మొత్తం నేలపై ఉన్న బంగారు నాణాలన్నీ టోపీలో వేయడానికి ప్రయత్నించాడు. తీసుకో, నీ డబ్బంతా వెనక్కి తీసుకో, నీ బంగారం తీసుకో, నన్ను పొడవుగా చేసేయ్ ప్లీజ్. ఏదైనా చెయ్యి, నువ్వు పనికిరాని టోపీవి. కోకో నాణాల్ని బలంగా తోసేశాడు. టోపీ చిరిగిపోయింది. అయ్యో! ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఎన్నో నిమిషాలు ఏడ్చిన తర్వాత కోకో నిద్రపోయాడు. ఆ నిద్రలో మరో కల వచ్చింది. కోకో, ఎక్కడ ఉన్నావు? నేను ఇక్కడున్నాను, కింద చూడు. అయ్యయ్యో, నువ్వేం చేశావు? దాన్ని వాడద్దని చెప్పాను కదా. నాకు తెలుసు, కానీ 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 నేను తెలివైన వ్యాపారం చేయాలనుకున్నాను. ఒక్క అంగుళం తగ్గితే ఏముందిలే, ఒక బంగారు నాణం వస్తుంది కదా, సులువుగా ధనవంతులు అవ్వడానికి మంచి మార్గం అని నేను అనుకున్నాను. కోకో, తెలివైన వ్యాపారం అంటే ఎప్పుడూ సులువైన మార్గాన్ని ఎంచుకోవడం అని కాదు. పని చేసే ముందు ఆలోచించాలి. నువ్వు ఫలితాల గురించి కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు చెప్పు, ఇది నీకిప్పుడు తెలివైన వ్యాపారంలా అనిపిస్తోందా? లేదు, అస్సలు కాదు. నిర్లక్ష్యం, పిచ్చితనం ఉన్నది. నా పొడవుతో నేను వ్యాపారం చేశాను. సరిగ్గా చెప్పావు. ఇదంతా ముందే ఆలోచించాల్సింది. నువ్వు సరైన మార్గాన్ని ఎంచుకోగలిగేవాడివి. నాకు తెలుసు, నా తప్పుని నేను తెలుసుకున్నాను. అయితే ఇప్పుడు చెప్పు, నన్నేం చేయమంటావు? నేను టోపీని వెనక్కి తీసుకోగలను. నువ్వు ఎంత పొడుగుండేవాడివో అంతా అయిపోతావు. ఏ మార్పు ఉండదు. లేదా ఈ బంగారాన్ని ఉంచేసుకో. పొడువు అవ్వడానికి ఏళ్ల తరబడి వేచి ఉండు. వద్దు, నేను మరో అవకాశం తీసుకోను. టోపీని తీసుకో, నీ బంగారాన్ని కూడా తీసుకో, నా పొడవు నాకు ఇచ్చేసేయ్. ఏ మార్పు నాకొద్దు. నాకు షాప్ ఉంది, నేను ఇంకా స్కూల్కి వెళ్తాను. నేను సొంతంగా బంగారం సంపాదించుకుంటాను. అలా అయితే నా తల్లిదండ్రులు కూడా సంతోషిస్తారు. మంచి నిర్ణయం తీసుకున్నావు కోకో. ఇక నువ్వెళ్ళు. కోకోకి మెలకువ వచ్చేటప్పటికి తను నేలపై ఉండడం గమనించాడు. లేచి నిలబడ్డాడు. తను పొడవుగానే ఉన్నాడు. తన పొడవు తనకి మళ్ళీ వచ్చేసింది. సరిగ్గా అప్పుడే తలుపు తట్టిన చప్పుడు అతను పరిగెత్తి తెరిచాడు. ఓ నాన్న! ఓ ఎంతసేపటికని వెళ్ళాం మేము, చెప్పు. నన్ను క్షమించండి నాన్న, నాకిప్పుడు తెలిసింది మీరు చెప్పింది నిజమే. కేవలం సులువుగా సంపాదించడం అంటే అది చాలా తెలివైన డీల్ అని కాదు అని. నా పనుల వల్ల ఫలితాల్ని కూడా నేను ఆలోచించుకోవాలి. ఓ, నీ అంతట నువ్వే తెలుసుకున్నావన్నమాట. ఇప్పుడు నిన్ను తరచుగా ఒంటరిగా వదిలి వెళ్ళడం మంచిదేమో. వద్దు, ఎప్పుడూ వదలద్దు. కోకో తన తండ్రిని గట్టిగా పట్టుకున్నాడు. భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించకుండా మాటివ్వనని వాగ్దానం చేశాడు. సమాప్తం.